హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియో బ్యూటీ ట్రిప్ కోసం ఒక వీడియో అయితే చేశాను కదా. ఒక సిస్టర్ కామెంట్ అయితే చేసింది, జానకి యూట్యూబర్ అంట. తను పెట్టిన కామెంట్ ఏంటి అంటే, షుగర్ లెవెల్స్ పడిపోతే ఏం చేయాలి అని అడిగింది. అసలు షుగర్ లెవెల్స్ ఎందుకు పడిపోతాయి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అది. దీనికి కల లక్షణాలు ఎలాగ మనం గ్రహించగలం అని తెలుసుకుందాం. శరీరంలో బ్లడ్కి చక్కెర తక్కువైనప్పుడు గ్లూకోజ్ లెవెల్ అనేది పడిపోతుంది. ఎగ్జాంపుల్కి బండి మీద వెళ్ళినప్పుడు సడన్గా పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోతుంది. మళ్ళీ బండి స్టార్ట్ అవ్వాలి అంటే పెట్రోల్ వేస్తేనే కానీ స్టార్ట్ అవ్వదు. సేమ్ అలాగే బ్లడ్కి చక్కెర ఎప్పుడైతే తక్కువ అవుతుందో గ్లూకోజ్ లెవెల్ అనేది పడిపోతుంది. గ్లూకోజ్ లెవెల్ ఫాస్టింగ్ టెస్ట్ చేసుకున్నప్పుడు 18 to 110 mg డిఎల్ ఉంటే నార్మల్. అదే ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత చూసుకుంటే 120 to 160 ఉంటే నార్మల్. ఒక్కొక్కసారి గ్లూకోజ్ లెవెల్ అనేది 40, 50, 60, 70 అలా తగ్గినప్పుడు మన శరీరంలో బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ అనేది 24 hours వర్కింగ్ అవుతాయి. ఈ మూడట్లకి ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గుతుంది అప్పుడు ప్రమాదం చేస్తుంది. అదే బాడీలోని మిగతా అవయవాలకి గ్లూకోజ్ లెవెల్ అందకపోయినా అంత ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఈ మూడట్లకి అయితే డెఫినెట్లీగా గ్లూకోజ్ లెవెల్ అనేది ఉండాలి. అసలు షుగర్ లెవెల్స్ ఏ లక్షణాలతో కలిగి ఉంటారు, అసలు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు, అసలు మనం గ్రహించడం ఎలాగా అనేది చూద్దాం ఇప్పుడు. కొంతమందిలో అయితే పెల్ స్కిన్, చర్మం అంతా పాలిపోవడం. సెకండ్, షేక్నెస్, శరీరం మొత్తం వణికిపోవడం. థర్డ్ వన్, స్పిట్టింగ్, శరీరం అంతా చెమటలు పట్టిస్తుంది. ఫోర్త్ వన్, హెడేక్, తల విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఫిఫ్త్ వన్, హంగర్, ఎక్కువగా ఆకలిగా అనిపిస్తుంది. సిక్స్త్ వన్, గడ్నెస్, కళ్ళు తిరిగినట్లు పడిపోతాను అలా ఉంటుంది. సెవెంత్ వన్, ఫెతిక్, నీరసం అయిపోయినట్లుగా కనిపిస్తాం. ఎయిత్ వన్, వికారం లక్షణాలు అయితే వస్తూ ఉంటాయి. నైన్త్ వన్, బ్యాడ్ డ్రీమ్స్, నిద్రలో చెడు కళ్ళు వస్తూ ఉంటాయి. 10th వన్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, గుండె లయబద్ధకంగా కొట్టుకోకుండా లయ తప్పుతూ ఉంటుంది. అది పల్స్ చెక్ చేసినప్పుడు తెలుస్తుంది. 11th వన్, లిప్స్లో తేడా కనిపిస్తుంది, అలాగే ఎక్కువగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం కూడా. చాలామందికి షుగర్ ఎక్కువ అయినప్పుడు ప్రమాదం అనిపించదు, కానీ డౌన్ అయినప్పుడు మాత్రమే. షుగర్ ఎక్కువగా ఇలా డౌన్ అవ్వడం కారణం చూస్తే డయాబెటీస్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ, ఇన్సులిన్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఒక్కొక్కసారి డోస్ ఎక్కువ అయినప్పుడు ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఒక్కొక్కసారి రోజు మందులు వేసుకున్నా కూడా షుగర్ ఎందుకు డౌన్ అవుతుంది అంటే, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, టాబ్లెట్స్ వేసుకొని ఫుడ్ టైం తినకపోవడం వల్ల కూడా డౌన్ అవుతుంది. అలాగే కొంతమంది అయితేనే డైటింగ్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. షుగర్ డౌన్ అయినప్పుడు ఒక్కొక్కసారి శరీరం అంతా షేక్ అయిపోయినట్లు, నీరసం అయిపోయినట్లు, అంతా ఏదోలా అయితే ఉంటుంది. ఆ టైంలో చాలామంది ఏం చేస్తారంటే స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ తింటూ ఉంటారు. అవి అరుగుదలను ఇస్తాయి కానీ ఆ గ్లూకోజ్ లెవెల్ అంతగా పెంచవు. స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయేది ఏంటి అంటే తేనె మాత్రమే. తేనె అనేది వాటర్లో వేసుకొని తాగకూడదు. జస్ట్ ఒక ప్లేట్లోని తేనె 2-3 స్పూన్స్ వేసుకొని జస్ట్ వేలుతో నాకుతూ ఉండాలి. అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేది వెంటనే ఇంప్రూవ్ అవుతాయి. తేనెలో 35% గ్లూకోజ్ అనేది ఉంటుంది. చాలామంది షుగర్ డౌన్ అయిన వెంటనే స్వీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ తింటూ ఉంటారు. ఇవి తిన్న వెంటనే 30 minutesకి 1 hour కానీ ఎనర్జీని అయితే ఇవ్వదు. తేనె అయితే వెంటనే ఎనర్జీని అయితే ఇస్తుంది. ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్ ఇంట్లో తేనె ఉంటే చాలా మంచిది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్